హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌమ్య ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈ రోజు వచ్చేసి కరకరలాడి మినపవడ నా స్టైల్లో ఎలా చేయాలో చూద్దాం. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఆయిల్ అసలు పీల్చుకోదు. చాలా చాలా బాగుంటుంది. ముందుగా ఒక చిన్న గిన్నె తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ మినపప్పు వేసుకుని మంచిగా మనం 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసుకున్న తర్వాత ఆ వాటర్ పారేసి ఫ్రెష్ వాటర్ వేసుకుని మనం లిడ్ పెట్టుకుని 6 అవర్స్ నానబెట్టుకోవాలి. టైం లేదు అనుకుంటే 4 అవర్స్ సరిపోతుంది. అలా నానిన మినపప్పుని మనం ఆ వాటర్ కూడా తీసేసి మంచిగా మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేయడానికి ముందుగానే నేను ఒక పిడుకుడు పక్కన ఉంచుకున్నాననమాట. మినపప్పు నానిన మినపప్పు పిడికుడు పక్కన ఉంచుకున్నాను. ఎందుకంటే అది గారెలో వేసినప్పుడు క్రిస్పీగా మధ్య మధ్యలో తగులుతూ చాలా బాగుంటుంది. గ్రైండ్ చేసుకున్న తర్వాత చిన్న టీ గ్లాస్ వాటర్ మాత్రం వేసుకోవాలి. ఎక్కువగా వాటర్ వేసుకుంటే గనక ఆయిల్ అనేది పీల్చేసుకుంటుంది. జాగ్రత్తగా చూసుకోవాలి. అలా రుబ్బిన పిండిలోనికి మనం ఆనియన్స్, చిల్లీస్, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, సాల్ట్, ఇడ్లీ రవ్వ వేసుకుని మంచిగా కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఈలోపు స్టవ్ అంటించి బాండీ పెట్టి ఆయిల్ అనేది తీసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకుని మంచిగా ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత ఒక్కొక్క బాల్ తీసుకుని వాటర్ మధ్య మధ్యలో మన హ్యాండ్ తడుపుకుంటూ ఆ పిండిని తీసుకుంటూ బాల్స్‌లా చేసుకుంటూ గారెల్లా యేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనం ఆ ఆయిల్‌లో వేయగానే గారెనేది పైకి తేలితే గనక పర్ఫెక్ట్‌గా రుబ్బినట్టు. అలా ఉండిపోతే గనక మనం మిస్టేక్ చేసినట్టు అక్కడ గమనించుకోవాలి. మంచిగా మనం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆ 2 పక్కలన ఫ్రై చేసుకొని పక్కకు తీసుకొని ఉంచుకోవాలి. సూపర్ ఉంటుందన్నమాట. దీనికి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ, కొత్తిమీర, టమాటా చట్నీ, ఆవకాయ సూపర్ ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.